ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జాతకం చెప్పుకుందాము. చంద్రబాబు నాయుడు గారిది సింహ లగ్నమైంది. లగ్నంలో కుజుడు, చతుర్థ స్థానంలో చంద్రుడు గురుడు, పంచమ స్థానంలో రవి బుధులు, షష్టమ స్థానంలో శుక్రుడు, 9వ స్థానంలో రాహువు, ద్వాదశంలో శని ఉన్నారు. ఆయనకి చతుర్థంలో చంద్రుడు గురుడు ఉండడం వల్ల గజకేసరి యోగం పట్టింది. దానివల్లనే ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. అదే సూచిస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఆయనకి నడిచేది రాహు మహాదశలో గురు అంతర్దశ. ఇది 2026 ఆగస్టు వరకు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఇప్పుడు మార్చి 30 నుంచి గోచార శని పంచమ స్థానంలోకి వస్తాడు. ఆయన వృశ్చిక రాశి కదా, అందుకని పంచమ స్థానంలోకి వస్తాడు. గురుడు అష్టమ స్థానంలో ఉంటాడు. కాబట్టి ఈ 2025 మార్చి నుంచి 26 మార్చి వరకు ఆయనకి ఏంటంటే సంతాన విషయంలో మనశ్శాంతి ఉండదు. అంటే లోకేష్ విషయంలో మనశ్శాంతి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే రాజకీయాల్లో ఏ విషయంలో అయినా సరే తొందరపడి, అంటే కొడుకు విషయంలో వివాదం వచ్చే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. అయితే గురుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆయనకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటివి ఏవి లేవనే చెప్పాలి. అయితే మనం ఆంధ్రప్రదేశ్ జాతకం తీసుకున్నా కూడా 2027లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంక్షోభం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 2027 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ సంక్షోభం వస్తుంది. ముఖ్యమంత్రి మార్పును సూచిస్తుంది. ఆయన జాతకం కూడా అదే సూచిస్తుంది. ఆంధ్రప్రదేశ్ జాతకం కూడా అదే సూచిస్తుంది.